అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 85వ దావీదు కీర్తన 8వ వచనంలో రాయబడినట్టుగా ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చు. శుభవచనం మనకి ఈరోజు ఇస్తున్నాడంట. ఉదయకాల సమయంలో దేవుడు మనకి నీకు ఒక శుభవర్తమానం ఇస్తున్నాడు. మరియతో అన్నాడు కదా, దేవుడు తన దూతను పంపించి, మరియా నీకు ఒక శుభవర్తమానము, ఎందుకంటే నువ్వు ఒక కుమారుని కందు, అతడు దేవుని కుమారుడు అని అన్నాడు అనమాట. అలాగే మరి ఆరాతోటి దేవుడు తన యొక్క వచనాన్ని, శుభవచనాన్ని పలికాడు కదా. తన ఇంటికి వెళ్ళి ఆయనతో అన్నాడు, మరుసటి ఏడుకల్లా నువ్వు ఒక కుమారుని నీ ఒడిలో కని ఉందువు అని అన్నాడు దేవుడు. అలాగే ఈరోజు మనతో కూడా నీకేం బాగోలేదు, నీకు ఆరోగ్యం బాగోలేదా, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదా, నీ యొక్క పరిస్థితులు, కుటుంబ పరిస్థితి బాగోలేదా, కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేదా, బిడ్డలు లేరా, లేకపోతే ఏ విషయంలో నువ్వు కొద్దుగా ఉన్నావో దేవుడు అంటున్నాడంట మనతో, నీకు ఒక శుభవచనం నేను తెలియజేస్తున్నాను, ఒక శుభవర్తమానాన్ని నీకు ఇస్తున్నాను, భయపడకు. మరియకి ఇచ్చిన రీతిగా, లేకపోతే శారకి ఇచ్చిన రీతిగా నీతో కూడా ఈ దినం ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని దేవుడు నీ కొరకు, నా కొరకు పలుకుతున్నాడు. ఆ శుభవచనం ద్వారా నేను సంతోషించే కృప ఆయన మనకిస్తున్నాడంట. అందుకని అంటున్నాడు, తన ప్రజలతో, తన ముందు భయభక్తులు కలిగిన వారితో శుభవచనం పలుకుచున్నాను నేను. దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఆయన మనకి ఇచ్చిన బహుమానాన్ని, లేకపోతే ఈ శుభవచనాన్ని మనం గట్టిగా చేత పట్టుకొని త్వరలో దాని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎదురు చూద్దాం. తప్పకుండా మనం పొందుకొని ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఆమేన్.